ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభోదయం, శుభ మంగళవారం, అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయం. సో అద్భుతంగా మంగళవారం ధ్యానాన్ని చేసుకుందాం మై డియర్ గాడ్స్. సో చరిత్రలోని విశేషాలు తెలుసుకున్న తర్వాత మై డియర్ గాడ్స్, సో ఈరోజు ధనుర్మాస ప్రారంభం. శుభాకాంక్షలు. జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది మై డియర్ గాడ్స్. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస మరణించిన రోజు ఈ రోజే అండి, 1886. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న బర్త్డే టుడే. 1909లో జన్మించిన వ్యక్తి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టి అంజయ్య జననం. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి జననం ఈ రోజే అండి. ఇద్దరు ముఖ్యమంత్రులు. వేద పండితుడు, గాంధేయవాది చర్ల గణపతి శాస్త్రి మరణించిన రోజు అండి, 1996లో. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరణించిన రోజు కూడా ఈ రోజే అండి. విజయ్ దివాస్ డే అంటే పాకిస్తాన్ యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ రోజును మనం జరుపుకుంటున్నాం మై డియర్ గాడ్స్. అంటే మనం ఎంతో గర్వపడే రోజు కూడా ఈ రోజే మై డియర్ గాడ్స్. అలాగే సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉంది. ఇది ప్రారంభించింది కూడా ఈ రోజే అండి, 1951లో. అప్పటి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారండి. సో అద్భుతమైన దినాలు. బంగ్లాదేశ్, కజకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడింది కూడా ఈ రోజే, 1971లో. సో అద్భుతమైన చరిత్రలోని ఈరోజు విశేషాలను తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అద్భుతంగా, మహా అద్భుతంగా మంగళవారం ధ్యానాన్ని సరస్వతి వేదిక మీద సామూహికంగా చేసుకుందాం మై డియర్ గాడ్స్. మరి ఇంత అద్భుతమైన మంగళవారం ధ్యానాన్ని మనకు అందించేదానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు విశ్వప్రకాష్ బుద్ధ గారు. వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. నాతో ప్రణామములు. అలాగే మన కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామములు. యూట్యూబ్ మాస్టర్స్ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్, అద్భుతమైన రోజు, మరొక రోజు మనందరూ ఈ సాముఖ్య ధ్యానం ఈ సరస్వతి వేదికపై. ఓకే మాస్టర్స్, రిలాక్స్, హాయిగా కూర్చుందామండి. కంఫర్ట్గా కూర్చుందాం. కాలు రెండు క్రాస్ చేసుకుందాం, వేళ్ళలో వేలు పెట్టుకుందాం, సాధ్యమైనంత నెట్టారు కూర్చుందాం. మన ధ్యానంలోకి వెళ్ళే ముందుగా మనం సగురు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్కోటి వందనంతో ఆహ్వానించుకుందాం ఈ వేదిక మీదకి. అలాగే ప్రకృతి, విశ్వం మనకు అద్భుతమైన అవకాశం కల్పించింది. ప్రకృతికి, విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వాన్ని మన యొక్క సంకల్పాన్ని తెలియచెప్పుకున్నాడు. అసలు మన ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్క నిమిషం ప్రశాంతంగా మన యొక్క సంకల్పాన్ని ఈ విశ్వాన్ని తెలియచెప్పుకుందాం.
సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విశ్వ సంకల్పం, విశ్వ శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం. ఓకే మాస్టర్, ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు 6 సార్లు ఓంకారనాదం చేద్దామండి. అలాగే దీని తర్వాతగా 21 సార్లు ప్రాణాయామ. గుండె నిండా గాలి తీసుకోవడం, నోటి ద్వారా వదలడం. ఓకే అండి, గెట్ రెడీ. హాయిగా కూర్చుందండి. ఓంకారనాదం చేద్దాం మాస్టర్. నాతో పాటుగా మీరందరూ కూడా ఈ ఓంకారనాదం చేయండి మాస్టర్. ఓకే, స్టార్ట్. ఓకే మాస్టర్, రిలాక్స్. ఇప్పుడు మనం 21 సార్లు ప్రాణాయామం చేద్దాం మాస్టర్. 2 సెకండ్లు శ్వాస తీసుకుంటే 4 సెకండ్లు 4 సెకండ్లు వదలగలగడం, 4 నుంచి 6 సెకండ్లు వదలగలగడం. ఇది 15 సార్లు చేస్తాం మాస్టర్. దీని తర్వాత 16 నుంచి 21 సార్లు చక్ర ప్రాణాయామ. పూర్తిగా మన శ్వాసను తీసుకోవడం, గుండె నిండుగా శ్వాస తీసుకోవడం, ఫాస్ట్గా తీసుకుంటాం, అంతే వేగంగా బయటకు వదలగలగడం. ఇది 6 సార్లు చేస్తాం. ఓకే మాస్టర్, ఇప్పుడు మనం ప్రాణాయామం గెట్ రెడీ మాస్టర్. గుండె నిండుగా గాలి తీసుకుంటాం. స్లోగా వదులుతాం, ఫోర్స్గా వదులుతాం. ప్రాణాయామం చేసేటప్పుడు ఎవరు కళ్ళు తెరవద్దండి.
ఓకే మాస్టర్, ఇప్పుడు చక్క ప్రాణాయామం అండి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస శ్వాసాలు గమనించుకుందాం. ఎక్కువ పీల్చేది లేదు, తక్కువ పీల్చేది లేదు. శ్వాస మీద ధ్యాస. పీల్చే గాలి, వదిలే గాలి. ఈ ప్రాణాయామం ద్వారా మళ్ళీ ఎక్కడెక్కడైతే మార్పు ఇచ్చిందో మార్పు గమనించుకుందాం. మన శ్వాస ఎంత హాయిగా వెళ్తుంది మన ముక్కు రంధ్రంలో నుండి. అలాగే మన గొంతు భాగం నుండి మన శ్వాస ఎంతో హాయిగా వెళ్తోంది, ఏ అడ్డంకి లేకుండా మన లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి, అలాగే మన పొట్టలోకి. ఆ శ్వాస యొక్క స్పర్శని గమనించుకుందాం. నుదిటి మధ్య భాగంలో మన నాడీ మండలంలో రక్త ప్రసరణ యొక్క స్పర్శలు కూడా గమనించుకుందాం. ఒక్క నిమిషం ప్రశాంతంగా. చాలా ప్రశాంతంగా శ్వాసను గమనించుకుందాం. ఈ సృష్టికి మూలం మన ఈ శ్వాస. ప్రతి జీవరాశికి మూలం ఈ శ్వాస. చాలా ప్రశాంతంగా, ఏ అలజడి లేదు. ఈ ప్రాణాయామం ముందు మా శ్వాసలో మన 2 రంధ్రములు, సూర్యనాడి, చంద్రనాడి కానీ ఏదో చిన్న బ్లాక్ ఉండడం జరుగుతుంది. శ్వాస సరిగా తీసుకోలేకపోతాం. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేసామో 2 నాడులు, సూర్యనాడి, చంద్రనాడి కూడా అద్భుతంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మన శ్వాస తీసుకునే టైంలో ఏ ఇబ్బంది ఉండదు. ఒక 21 సార్లు చేసిన ఈ ప్రాణాయామంలో మనలో ఎంతో మార్పు. ఎవరికైతే హెడేక్, మైగ్రేన్ కానీ, జలుబు ఉన్నవారు ఇమీడియట్గా ఈ ప్రాణాయామం ద్వారా ఇమీడియట్గా ఆ జలుబు అనేది పోతుంది. హెడేక్, మైగ్రేన్ కూడా పోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన రక్త ప్రసరణ యొక్క వేగం మారుతుంది. మన హార్ట్ బీట్ కూడా వేగంగా పెరగడం జరుగుతుంది. నుదిటి మధ్య భాగంలో ఆ శ్వాస యొక్క స్పర్శలు, అలాగే రక్త ప్రసరణ యొక్క స్పర్శలు కూడా గమనించుకుందాం. ప్రతి ప్రాణాయామం కంప్లీట్ చేస్తున్నాము.
మన హార్ట్ బీట్ తగ్గడం జరుగుతుంది. అలాగే మన రక్త ప్రసరణ కూడా వేగం తగ్గుతుంది. సహజ స్థితిలోకి రావడం జరుగుతుంది. ఈ సమయంలోనే ఎవరికైతే ఇక ముందు ముందు హార్ట్ ప్రాబ్లం రాబోతుందో మనకు తెలియకుండానే మనలో ఎంతో మార్పు మన శరీరంలో నాడీ మండలంలో ఆ రక్త ప్రసరణలో ఆ బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. ఈ ప్రాణాయామం ద్వారా ఆ బ్లాక్ అన్నది లేకుండా చేసుకోగలుగుతాం. మన హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకోగలుగుతాం. ఎవరికైతే క్యాన్సర్ కారణములు ఉన్నాయో ఈ ప్రాణాయామం ఇంకా ఎక్కువగా చేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ కర్మలు కూడా మనం శుద్ధి చేయడం జరుగుతుంది. నో బ్లాక్స్ అన్న రీతిగా మనం మన నాడీ మండలంలో ఎటువంటి బ్లాక్స్ ఉండవు. మన శరీరం శుద్ధిగా తయారవుతుంది. ఈ ప్రాణాయామ మన శరీరంలో ఒక కీమోథెరపీ లేదా ఒక రేడియోథెరపీ అంతటికి సమానం. యాభై సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. ఎవరైతే క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటే ఇంకా నర్వస్ సిస్టమ్ నాడీ మండలంలో కూడా బ్లాక్స్ ఉన్నవారు, నరముల బలహీనత ఉన్నవారు, అల్జీమర్స్ అంటే మన మెదడులో రక్త కణములు బ్లాక్ అవ్వడం ద్వారా మన మెదడు సరిగా పనిచేయడం మానుతుంది. మన మెమరీ పవర్ మారుతుంది. మర్చిపోతుంటాం. వయసు రీత్యా మన రక్త ప్రసరణలో వచ్చే మార్పుల రీత్యా మన మెదడుకి సరైన రక్త ప్రసరణ అందకపోవడం ద్వారా ఈ అల్జీమర్స్ అంటాం జరుగుతుంది. అది మన మరుపు క్షణకాలంలోనే మర్చిపోతుంటాం. అల్జీమర్స్ రాకుండా అది వయసు రీత్యా రావడం జరుగుతుంది. 70, 80 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాతగా ఒక్కొక్కరిలో ఈ మార్పు రావడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేసామో మన బ్రెయిన్‌కి అద్భుతంగా మనం రక్త ప్రసరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రెయిన్‌లో కూడా ఎటువంటి ట్యూమర్స్ లేకుండా చేసుకోగలుగుతాం. రక్తం గడ్డకట్టే పరిస్థితి ద్వారా మనకి పెరాలసిస్ రావటం కానీ, మాట సరిగ్గా రాకపోవటం కానీ, అలాగే చేతులలో పట్టు లేకపోవటం కానీ, ఇవన్నీ మన బ్రెయిన్‌కి మనం సరియైన రక్త ప్రసరణ ఇవ్వకపోవడానికి కారణం. అందించలేకపోవటం. వయసు రీత్యా అలాగే మన బ్లడ్‌లో రక్త కణాలు తగ్గడం ద్వారా, బ్లడ్‌లో ప్రెషర్ తగ్గడం ద్వారా అంటే శక్తి తగ్గడం. మన హార్ట్ ప్రాపర్ ఫంక్షన్ చేయలేకపోవడం ద్వారా, సరియైన క్రమ పద్ధతిలో ఉండలేకపోవడం. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం చేసామో ఇటువంటి ముందు ముందు రాకపోయే అనారోగ్యములకి మనం చెక్ పెట్టడం జరుగుతుంది. ఎన్ని అద్భుతమైన ఈ మార్పు మనలో క్రమక్రమంగా ఎన్నో మార్పులు రావడం జరుగుతుంది. మన శరీరం మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే రోగ నిరోధక శక్తి మనం తినే ఆహారంలో ఎంత శక్తివంతమైన ఆహారం తీసుకున్నా కూడా మన శరీరం సరిగా సహకరించకపోతే రక్త కణములలో సరైన శక్తిని ఇవ్వకపోవడం ద్వారా మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా అంటే రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఆసనములు కానీ, యోగాసనములు కానీ
ఇలా చేయలేని వారు శరీరం సహకరించక మనం చేయలేకపోతాం. అలాగే మనకి బద్ధకం ద్వారా కానీ చేయలేని స్థితిలో ఉండటం ద్వారా కానీ మన శరీరం సహకరించదు. కానీ ఇటువంటి వారందరికీ ఈ ప్రాణాయామం ద్వారా మనం మన శరీరంలో ఉన్న 1,44,000 నాడీ మండలాన్ని కూడా మనం శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆసనము అవసరము లేదు. మన శరీరం సహకరించినంత వరకే మన ఈ ఆసనములు. శరీరం సహకరించలేనప్పుడు మనం చేయలేము. కానీ ఈ ప్రాణాయామం మనకెంతో అద్భుతమైన శక్తినివ్వడం జరుగుతుంది. కణ కణము శుద్ధి జరుగుతుంది. మనలో ప్రతి అణువణువు కోటాను కోట్ల కణజాలంతో కూడియున్న మన ఈ దేహం, ఈ శరీరం పూర్తిగా శక్తివంతమవుతుంది. ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం. ఎప్పుడైతే ఈ ధ్యానంలో కూర్చునున్నామో మన శరీరం వేడిగా తయారవడం జరుగుతుంది. ఏ ఆసనము లేకుండా, ఏ శారీరక శ్రమ లేకుండా మనలో ఆ శక్తి పుట్టడం జరుగుతుంది. ఒక అద్భుతమైన సృష్టి రహస్యం ఈ ధ్యానం. అలాగే ప్రాణాయామంతో కూడిన ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో సరియైన ధ్యానం కూడా అందుతుంది. చంచలమైన మనసుని మనం కట్టడి చేసుకోగలుగుతాం అతి సునాయాసంగా. ఎప్పుడైతే ప్రాణాయామం చేశామో మన శ్వాస ఎంతో హాయిగా వెళ్తుంది. అలాగే ఏ ఆలోచనలు రావు. శరీరానికి ఎక్కడైతే ఇబ్బందిగా వస్తూ ఉంటుందో మనలో ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. శరీరం సహకరించలేనప్పుడు మన మెదడుకి సరైన సంకేతములు అందక, అలాగే మన మెదడు నుండి మన శరీర అవయవములకు సరైన సంకేతములు అందక అవయవములు సరిగా సహకరించలేకపోవడం జరుగుతుంది. సరియైన పద్ధతిలో ఉండలేకపోవడం జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్యాలు మొదలవుతుంటాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం చేశామో మన శరీరం పూర్తిగా సహకరించడం జరుగుతుంది. ఎటువంటి అనారోగ్యం ఉండదు. మన మనసు తేలిక అవుతుంది. శరీరం తేలికగా మారుతుంది. అలాగే మనం ఎటువంటి పని అయినా సునాయాసంగా చేయగలిగే అద్భుతమైన ధైర్యం వస్తుంది మనకి. మనలో ఎంతో మార్పు. అలాగే అద్భుతమైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మనం చేయగలుగుతాం. సరియైన ఆలోచనలు. ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం ద్వారా మనం చేయగలుగుతాం. ఈ సత్యాన్ని మనం గమనించుకుందాం. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం మన సరస్వతి వేదికపై ఈ బ్రహ్మముహూర్త సమయంలో అద్భుతంగా చేసుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి అద్భుతమైన ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇదే సత్యం. ఎవరికి ఏ చింత అవసరం లేదు. మనం చేసే ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం మహాశక్తివంతం. యవ్వనత్వాన్ని ఇస్తుంది ఈ ధ్యానం. శరీరం ఎక్కడైతే మనం మొదలుపెట్టి ఉన్నామో ఈ ధ్యానం ఏ వయసులో అయితే మొదలుపెట్టి ఉన్నామో అంతే అద్భుతంగా అదే వయసులో ఉండేటట్టుగా యవ్వనత్వంతో ఉండడం జరుగుతుంది. సరియైన ధ్యానం, సరియైన ప్రాణాయామంతో కూడిన ధ్యానం మనల్ని అంత శక్తివంతం చేస్తుంది. చిరంజీవత్వం ఇవ్వడం జరుగుతుంది. ఎందరో మహానుభావులు ఈ ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం ద్వారా చిరంజీవులుగా ఉండడం జరుగుతుంది. ఇది సత్యం. ఇంత హాయిగా మన శ్వాస వెళ్తోంది. ఏ అలజడి లేదు.
ఆ నుదిటి మధ్య భాగంలో శ్వాస యొక్క స్పర్శను గమనించుకుందాం. ఎప్పుడైతే మన రెండు కళ్ళు మూసుకున్నామో మన మనోనేత్రం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జ్ఞాననేత్రం, మనోనేత్రం. ఎంత హాయిగా అనిపిస్తోంది. ఏ అలజడి లేదు. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో మనం ఈ పూర్తి ఎరుకతో ఉందాం. ఈ విశ్వం అలాగే ఈ ప్రకృతి కూడా మనకు అద్భుతంగా సహకరిస్తుంది. ప్రతి శ్వాసలోని మార్పు మన చైతన్యం మారుతుంది. అంత హాయిగా పూర్తి ఎరుకతో ఉందాం. అతి సున్నితంగా తయారయ్యాం. ప్రతి చిన్న స్పర్శను గమనించే స్థితి. చాలా ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తోంది. ఈ శ్వాస హాయిగా వెళ్తున్న మన శ్వాసను గమనించుకుందాం. ఈ అద్భుతమైన సమయంలో ఈ అనంత విశ్వం నుండి, ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న విశ్వశక్తి మనలోకి రావడం జరుగుతోంది. మన తల భాగంలో ఆ స్పర్శను గమనించుకుందాం. మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి వస్తున్న అద్భుతమైన ఆ విశ్వశక్తిని గమనించుకుందాం. చాలా ప్రశాంతంగా ఏ అలజడి లేదు.
భాగమంతా ఆ విశ్వశక్తిని నింపుకుందాం. ఈ బ్రహ్మముహూర్త సమయంలో అమితమైన శక్తి రావడం జరుగుతోంది. మన తల భాగం నుండి మన మెడ భాగం, మన మెడ భాగం ఆ శక్తిని నింపుకుంటున్నాం. అద్భుతమైన శక్తిని ఇవ్వడం జరుగుతోంది మన బ్రెయిన్‌కి. అమితమైన శక్తిని ఇస్తున్నాం. ఏ ఆలోచనలు లేవు. ప్రశాంతంగా మన శ్వాసనే గమనిద్దాం. ఎంత హాయిగా వెళ్తోంది. అద్భుతమైన శక్తి మన మెడ భాగం నుండి మన హృదయ భాగం అంతా నింపుకుందాం. మన మనోనేత్రంతో ఆ విశ్వశక్తి యొక్క ఆ వెలుగుని గమనించుకుందాం. మన హృదయంలో బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి, యెస్, నా ఈ శరీరంలో విశ్వశక్తి ప్రవేశించింది అని అనుకుంటూ గమనిద్దాం. మన అంతరంగంలోకి ప్రయాణం చేద్దాం. సహజంగా మన శరీరంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయో మీకు అనిపిస్తూ ఉంటుంది. భుజముల నొప్పి గాని, చేతుల్లో నొప్పి గాని, వీపుపై నొప్పి గాని, నడుము నొప్పి గాని, మోకాలు నొప్పులు కానీ, తొందరగా అలసిపోవటం గానీ, ఇలా ఎన్నో చిన్న చిన్న రోగములు మనకు తెలియకుండానే మన శరీరాన్ని, మనను బాధ పెడుతుంటాయి. చిన్న చిన్న బాధలు. ఏమీ చేయలేని స్థితిలో కనిపిస్తూ ఉంటాయి. క్షణకాలం ఉంటాయి, పోతూ ఉంటాయి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామంతో కొన్ని ధ్యానం చేసామో, అలాగే అద్భుతమైన ఈ విశ్వశక్తిని తీసుకుంటున్నామో, మన శరీరంలో ఉన్న 1,44,000 నాడీ మండలం కూడా శక్తివంతం అవ్వడం జరిగింది. అలాగే ఈ ఈ విశ్వశక్తితో మనలో శుద్ధి జరుగుతోంది. నేను శక్తివంతం అవుతున్నాను అనుకోండి. అద్భుతమైన ఈ బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి మన శరీరం అంతా నింపుకుందాం. మన హృదయ భాగం, అలాగే మన పొట్ట భాగం, మనం తినే ఆహారం వల్ల ఒక్కొక్కసారి వేడి పెరగడం, ఎక్కువగా కారం తినడం, అలాగే ఎక్కువగా సాల్ట్ తిన్నా కూడా మన బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది. ఎన్నో కారణాలు మన మనసు శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నా మానసికంగా మనం సరిగా లేకపోయినప్పుడు మన ఎన్నో అనారోగ్యంలో మూల కారణం కూడా జరుగుతుంది. అద్భుతమైన విశ్వశక్తిని మన పొట్ట భాగం నుండి మన నడుము భాగం వరకు తీసుకున్నాం, నింపుకుంటున్నాం. మనలో జరుగుతున్న ఈ అద్భుతమైన విశ్వశక్తితో పూర్తిగా మన నరము శక్తివంతం, మన కణజాలంలో పూర్తిగా శక్తివంతం చేసుకుంటున్నాం. హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఎటువంటి అనారోగ్యం ఉండదు. నాడీ మండలం పూర్తిగా శుద్ధి చేసుకుంటున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో మార్పు రావడం జరుగుతుంది మన నాడీ మండలంలో. ధ్యానం అంటే ఏమి చేయకుండా కూర్చునే ధ్యానం. ఈ అనంత విశ్వం నుండి ఆ విశ్వశక్తి మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతున్నాం. నడుము భాగం నుండి మన మోకాళ్ళు, మన మోకాళ్ళు ఈ విశ్వశక్తితో నింపుకుంటున్నాం. ఆ బ్లూ కలర్ అనే విశ్వశక్తి ఎవరికైతే మోకాళ్ళలో నొప్పి ఉంటుందో, ఆ జాయింట్‌లో నొప్పి ఉంటుందో, ఈ బ్లూ కలర్‌లోని విశ్వశక్తిని పంపించుకుంటున్నాం. అవి మన మోకాళ్ళ నుండి మన పాదముల వరకు, కాలి వేళ్ళ వరకు ఆ విశ్వశక్తిని నింపుకుంటున్నాం. మన మెడ భాగం నుండి వస్తున్న విశ్వశక్తి మన భుజముల నుండి మన 2 చేతులు 2 వేళ్ళలు మనం ఎప్పుడైతే 2 వేలు కలిపి ఉన్నామో, 2 వేళ్ళలో వేలు పెట్టుకొని కూర్చున్నామో, మన శరీరంలో ఒక శక్తి వలయం ఏర్పడడం జరుగుతుంది. యెస్. ఆ శక్తి వలయం మనలో అద్భుతమైన చైతన్యవంతంగా చేయడం జరుగుతుంది. ఇంత హాయిగా యెస్. హాయిగా చాలా ప్రశాంతంగా ఏ అలజడి లేదు. మనలో ఏ అలజడి లేదు. ఈ అద్భుతమైన సమయంలో నక్షత్రలోకవాసులు, శంబాల లోకవాసులు, కాంతి స్వరూపుల్ని మనం ఆహ్వానించుకుందాం. మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వలయం. ఈ కాంతి స్వరూపులు మన చైతన్యాన్ని మేల్కొల్పుతున్నారు. మన శరీరం నెమ్మది నెమ్మదిగా బరువుగా అనిపించడం కానీ, తేలికగా అనిపించడం కానీ, మన శ్వాసని ఎంత హాయిగా వెళ్తుందో ఆ శ్వాసను గమనించుకుందాం. నెమ్మది నెమ్మదిగా మన శరీరం పూర్తిగా తేలికగా తయారవుతోంది. ఎంత బరువున్న శరీరమైనా కూడా ఆ జడత్వం పోతుంది. ఆ బరువంతా పోతుంది. తేలికగా తయారవుతున్నాం. అసలు శ్వాసను తీసుకుంటున్నామా అన్న స్థితి. మన శరీరం అంతా శక్తిమయం. మన మనోనేత్రంతో మన నాడీ మండలం అంతా కనిపిస్తోంది మనకి. ఆ వెలుగు అద్భుతమైన వెలుగు బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తితో మన నాడీ మండలం అంతా శక్తిమయం. హాయిగా అనిపిస్తోంది. యెస్. మన చుట్టూ ఉన్న పరిసరాలే మర్చిపోదాం. మన మనసు
ప్రతి క్షణం మనం ఎరుకపరుస్తుంటుంది మనం చేయవలసిన పనులను. ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తున్నామో, ఏ ఆలోచన రాదు. అద్భుతమైన శక్తిమయం. మనం చైతన్యవంతం. మన చుట్టూ అద్భుతమైన శక్తి వలయం. బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి మన శరీరం అంతా నింపుకున్నాం. మన చుట్టూ ఉన్న నక్షత్ర మిత్రులు, ఆ నక్షత్ర లోకవాసులు, వారి యొక్క సంకల్పంతో మనం ఈ అనంత విశ్వంలో ప్రయాణం. ఈ నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకవాసుల యొక్క ఈ స్థావరం, విశ్వం, ఈ బ్రహ్మాండం, ఆ కోటాను కోట్ల నక్షత్ర లోకములు, ఈ అనంత విశ్వం నుండి మన చైతన్యపరచడానికి రావడం జరిగింది. ఈ బ్రహ్మముహూర్త సమయం. అదే మనం అనుకుంటాం దేవీ దేవతలొచ్చే సమయం. యెస్. అలానే ఈ చైతన్యాన్ని శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. మన ఈ చైతన్యం మనం అంటే మన ఈ దేహంలో దాగి ఉన్న మన ఆత్మ స్వరూపంతో కలిపి ఉన్న మన ఈ శరీరం. నేను కాదు మనం. మన ఆత్మ స్వరూపం చైతన్యవంతం అవుతుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మనలో ప్రవేశించిందో మన చైతన్యానికి, మన ఆత్మస్వరూపానికి అద్భుతమైన శక్తినివ్వడం జరుగుతుంది. మనం తినే ఆహారం కాదు, మన ఆత్మస్వరూపానికి సంతృప్తినిచ్చేది, శక్తినిచ్చేది ఒక్క ఈ విశ్వశక్తి మాత్రమే. ఎప్పుడైతే మన అమితమైన విశ్వశక్తిని తీసుకుంటున్నామో, మన ఆత్మస్వరూపం మనలో నుండి బయటికి రావడం జరుగుతుంది ఆనందంగా. మన శరీరం తేలికగా తయారవుతున్నాం. ఎప్పుడైతే మన ఆత్మస్వరూపం కదలిక మొదలైందో, బయటికి రావడం జరుగుతుందో, మన శరీరం అంతా తేలికగా తయారవుతుంది. యెస్. సత్యాన్ని మనం గమనించుకుందాం. నాలో ఉన్న ఈ ఆత్మస్వరూపం అమితమైన శక్తిని తీసుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. నా శరీరంలో కదలికలు మొదలైనయి. నా శరీరం ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాం. శరీరం అటు ఇటు ఊగటం కానీ, చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించడం కానీ, మన ముఖంలో ఎవరో ముఖం పెట్టి చూస్తున్నట్టుగా అనిపించడం కానీ, మన శరీరం తేలికగా గాలిలో తేలుతున్నట్టుగా అనిపించడం. ఇవన్నీ అద్భుతమైన మన ఆత్మస్వరూపం మనలో జరుగుతున్న మార్పులు. యెస్. హాయిగా అనిపిస్తోంది. అద్భుతమైన ఆనందం. చిరునవ్వు మన ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ఈ ఆనందాన్ని మనం పొందుతున్నాం. శారీరక ఆనందం, మానసిక ఆనందం. ఈ మానసిక ఆనందాన్ని మించింది లేదు. మనం ఈ అద్భుతమైన ధ్యాన స్థితిలో కూర్చొని అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఈ సత్యం, ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న విశ్వశక్తితో మన ఆత్మస్వరూపం బయటికి రావడం జరుగుతోంది. అలాగే మన శరీరం ఒక అద్భుతమైన శక్తి కేంద్రంగా తయారవ్వడం జరిగింది. మన చుట్టూ ఒక శక్తి వలయం, బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి వలయం. మన మహా అద్భుతమైన శక్తి స్వరూపాలుగా తయారు చేయడం జరుగుతోంది. ఇంత హాయిగా ఈ సమయంలోనే అనంత విశ్వంతో మనం అనుసంధానం. ఈ విశ్వంలోకి ప్రయాణం చేయడం జరుగుతోంది. మన ఆత్మ స్వరూపంతో మన దివ్యనేత్రులం కాంతి స్వరూపులుగా తయారయ్యాం.
కాంతిదారులమై ఎప్పుడైతే మన శక్తిని పూర్తిగా నింపుకున్నామో, మన శరీరం పూర్తిగా శక్తివంతం, అలాగా కాంతి స్వరూపంగా తయారై ఉన్నాం. యెస్. మనం ఈ కర్మభూమిపై ఏ కర్మ చేయటానికి బయటకొచ్చున్నామో, యెస్. యెస్. మన జన్మ నక్షత్ర రీత్యా, మన పుట్టుక రీత్యా మనం ఏ కర్మభూమిపై ఏ సమయంలో వచ్చి ఉన్నామో, యెస్. ఆ సమయంలో నక్షత్ర కూటమి యొక్క కలయికలు, మన జన్మ నక్షత్రం, మన ఈ సృష్టిని, అలాగే మన ఈ కోటాను కోట్ల నక్షత్ర మండలాన్ని గమనిస్తూ ఉన్న మన సప్త ఋషి మండలి, సప్త ఋషులు మన చైతన్యపరుస్తున్నారు, మనం ఏకపరుస్తున్నారు. ప్రతిరోజు అనునిత్యం ఆ గ్రహ కూటమి యొక్క కదలికలు మనకి, యెస్, మనం తెలియపరుస్తున్న, యెస్, ఆ సప్తఋషి మండలికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అగస్త్య మహాముని, అత్రి మహాముని, భరద్వాజ మహాముని, యెస్, ఈ సప్తఋషి మండలిలో అద్భుతమైన ఈ శక్తి స్వరూపులు మన నక్షత్ర కూటమి యొక్క కలయికలు, ఇంత అద్భుతమైన ఈ నక్షత్ర కూటమి, యెస్. ప్రతిరోజు అనునిత్యం మన చైతన్యపరుస్తున్న ఈ సప్తఋషి మండలి, అలాగే ఎంతో అద్భుతమైన కాంతి స్వరూపులు, కాంతిదారులు మన చైతన్యపరుస్తున్నారు. అగస్త్య మహాముని అద్భుతం, సజీవ మూర్తులు, అతిరి మహాముని ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు. భరద్వాజ మహాముని నక్షత్ర రూపంలో మనందరికీ చైతన్యపరుస్తున్నారు, ఎరుకపరుస్తున్నారు. గౌతమ మహాముని, ఎస్, జమదగ్ని మహాముని, అంతా కాంతి స్వరూపులు, నక్షత్ర స్వరూపులు, ఈ విశ్వానికి దిక్సూచిక, మన ఈ కర్మభూమికి దిక్సూచిక వీరందరూ. వశిష్ఠ మహాముని, అలాగే విశ్వామిత్ర మహాముని,
వీళ్ళందరూ సజీవ మూర్తులు. ఎప్పటికీ ఈ కోటాను కోట నక్షత్ర కూటముల్లో మనకి మన చైతన్యపరుస్తున్నారు. ప్రతిరోజు మనకి మన సంకేతములు, నక్షత్ర కూటమి యొక్క సంకేతములు, నక్షత్ర బలం యొక్క సంకేతములు మనకి ఇస్తూ ఉన్నారు. వారందరికీ శతకోటి వందనాలు తెలియచెప్పుకుందాం. మన మహాశక్తి స్వరూపులమై, కాంతిదారులమై, ఎస్, మన జన్మ నక్షత్ర రీత్యా మనం ఏ ఏ బలములతో ఉన్నామో, ఏ ఏ రూపంతో ఉన్నామో, ఏ ఏ సంకల్పంతో ఈ కర్మభూమిపై వచ్చి ఉన్నామో, ఈ సమయంలో మనం ఎస్, అద్భుతమైన ఆ శక్తిని తీసుకుందాం. నక్షత్ర కూటమి యొక్క శక్తిని తీసుకుందాం. ఏదైతే జన్మ నక్షత్ర రీత్యా అక్కడ దోషం ఉందో, దోషం కలయికలు, నక్షత్ర కూటమి యొక్క కలయికలు దోషం అని అనుకుంటున్నామో, మన శాస్త్రం ఏదైతే చెప్తోందో, ఆ సప్తఋషి మండలి ఏదైతే చెప్పిందో, మన నడవడికలు ఎస్, ఆ రాశుల యొక్క కలయిక, ఆ నక్షత్రం యొక్క కలయికతో మన ఏదైనా దోషం ఏర్పడి ఉంటే, మన సంకల్పంకి అడ్డుపడుతూ ఉంటే, ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో మన దోష పరిహారం చేసుకుందాం. నక్షత్ర దోష పరిహారం, జన్మ నక్షత్ర దోష పరిహారం చేసుకుందాం. త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఈ అనంత విశ్వంలో కాంతిదారులమై మనం, ఎస్, నేను ఈ సమయంలో బ్రహ్మముహూర్త సమయంలో దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. ఎవరికి వారమే మన జన్మ నక్షత్ర రీత్యా, ఎస్, మన రాశి రీత్యా, లేదా మన నామ నక్షత్ర రీత్యా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం, ఎస్, మన చైతన్యపరుస్తుంది, శక్తివంతం చేయడం జరుగుతుంది. ఎస్, అద్భుతమైన ఈ నక్షత్ర కూటమి ఎస్, అద్భుతమైన ఈ నక్షత్ర మండలికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ కాంతి దారులమే ఉన్న మన చుట్టూ ఒక కాంతి స్వరూపం, ఈ నక్షత్ర లోకవాసులు మన మహాశక్తివంతంగా చేయడం జరిగింది. ఎస్, కాంతిదారులమై మనం ఆత్మస్వరూపంతో దివ్యాత్మ స్వరూపులుగా మనం ఈ నక్షత్ర మండలంలో, ఈ అనంత విశ్వంలో మన ప్రయాణం సావాచ త్రికరణ శుద్ధిగా నేను ఈ సమయంలో బ్రహ్మముహూర్త సమయంలో
ఆ నక్షత్ర దోష పరిహారం చేసుకుంటున్నాను. కర్మ నక్షత్ర దోష పరిహారం చేసుకుంటున్నాను. రాశి నక్షత్ర దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. ఎవరికి వారమే. Yes. ఇక మన అశ్విని నక్షత్ర జాతకులు, అలాగే భరణి నక్షత్ర జాతకులు, అలాగే కృతిక నక్షత్ర జాతకులు ఎవరికి వారమే. ఈ అనంత విశ్వంలో ఉన్న నక్షత్ర కూటమిలో మనకి జన్మ నక్షత్ర రాశిరీత్యా 27 నక్షత్రములు ఏదో ఒక రూపంలో మనల్ని ఆ నక్షత్ర కూటమి యొక్క కలయికతో మనం మహాశక్తివంతంగా తయారవడం, లేదా ఒక్కొక్క సమయంలో శక్తి క్షీణింపబడడం మన శాస్త్రరీత్యా మనం తెలుసుకున్న సత్యం. నక్షత్ర లోకవాసులు అలాగే మనం ఈ సప్తఋషి మండలి యొక్క స్పర్శలు మనకి అంటే మన ప్రతిరోజు మనల్ని చైతన్యపరుస్తూ మన దిక్సూచిగా మనకు ఉంటూ ఏ నక్షత్రం ఉంది, ఏ నక్షత్ర కలయిక ఉంది అని చెప్తున్న ఈ సప్తఋషి మండలికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులు, కృతికా నక్షత్ర జాతకులు ఎవరికి వారమే. నేను నా ఆత్మస్వరూపముతో ఎస్ ఈ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నాను అనుకోండి. అశ్విని నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు అశ్విని నక్షత్ర జాతకులు, అలాగే భరణి నక్షత్ర జాతకులు మన పేర్లలోని మొదటి అక్షరంతో కొంతమందికి జన్మ నక్షత్రం తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నవారు ఎవరికి వారే ఆ జన్మ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు ఆత్మ ప్రదక్షిణ చేద్దాం. కాంతి స్వరూపమై ఉన్నాం మనం. అశ్విని నక్షత్ర జాతకుల యొక్క నామ నక్షత్ర నామం చూచేచో చా అక్షరంతో మొదలయ్యి ఈ ఈ జాతకులు నామ నక్షత్ర జాతకులు అలాగే భరణి నక్షత్ర జాతకులు లీ లు లే లో లా అక్షరంతో మొదలయ్యే ఈ భరణి నక్షత్ర జాతకులు అలాగే కృతిక నక్షత్ర జాతకులు ఆ ఈ ఊ ఏ ఎస్ ఎవరికి వారమే ನಮ್ಮ నామ నక్షత్ర జాతక రీత్యా కాంతి స్వరూపులమై ఉన్నాం మనం. శక్తి స్వరూపులుగా మనం తయారై ఉన్నాం. ఈ ఈ నక్షత్ర కూటములు, ఈ నక్షత్ర లోకాల్లో మనం ఈ నక్షత్రాల చుట్టూ మనం 3 ప్రదక్షిణలు చేద్దాం. త్రికరణ శుద్ధిగా నమ్ముదాం. నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను. జన్మ నక్షత్ర రీత్యా నేను ఏ క్షణములో పుట్టి ఉన్నానో ఏదైనా దోషం ఉంటూ ఆ దోష పరిహారం చేసుకుంటున్నాను, దోష నివృత్తిని చేసుకుంటున్నాను అనుకోండి. త్రికరణ శుద్ధిగా నమ్ముదాం. మన కాంతి దారులమే ఉన్నాం ఈ బ్రహ్మముహూర్త సమయం. అందులో ఈ నక్షత్ర వాసులు మనకు ఆప్తమిత్రులు మనం ఎప్పుడు చైతన్యపరుస్తున్న ఈ నక్షత్ర వాసులకు మన ధన్యవాదాలు తెలుపుకుందాం. అంతటి అద్భుతమైన శక్తిని మనకిస్తూ ఈ నక్షత్ర లోకంలో మన సంచారం చేయడానికి మనకి అద్భుతంగా సహకరిస్తూ మనం కాంతి దారులమే ఉన్నాం. క్షణకాలంలో ఈ నక్షత్ర కూటమి మనం ఆత్మ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది.
త్రికరణ శుద్ధిగా నమ్ముదాం. నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను. అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులు, కృతిక నక్షత్ర జాతకులు ఎవరికి వారమే మనం నామ నక్షత్ర రీత్యా మనకు వచ్చిన ఏదైనా దోషం ఉండి ఉంటే దోష పరిహారం చేసుకుంటున్నాను. త్రికరణ శుద్ధిగా నమ్ముదాం. నా ఈ శరీరంతో ఆత్మస్వరూపంతో నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను. కర్మ పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. ఎస్, చిరునవ్వుతో చేసుకుందాం. ఎస్, నేను మహాశక్తి స్వరూపంగా తయారై ఉన్నాను. ఈ నక్షత్ర లోకంలో మనం కూడా ఒక కాంతిదారులమై ఈ దోష పరిహారం చేసుకుంటాను. బ్రహ్మముహూర్త సమయం, అందులో సూర్యోదయ సమయం ముందు మనగమ ఈ అద్భుతమైన సంగమం, నక్షత్ర కూటమితో సంగమం. ఎస్, ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే. అలాగే రోహిణి నక్షత్ర జాతకులు, మృగశిర నక్షత్ర జాతకులు, ఆరుద్ర నక్షత్ర జాతకులు జన్మరీత్యా ఏదైతే వచ్చి ఉన్నామో, ఏ కర్మభూమిపై వచ్చి ఉన్నామో ఈ అద్భుతమైన సమయంలో మనం దోష పరిహారం చేసుకుందాం. ఎవరికైతే నామ నక్షత్ర రీత్యా రోహిణి నక్షత్ర జాతకులు ఓ వా వి ఊ ఈ అక్షరములతో ఏదైతే మన పేరు వచ్చి ఉందో ఓ అక్షరంతో కానీ, వా అక్షరంతో కానీ, వి అక్షరంతో కానీ, ఊ అక్షరంతో కానీ మన పేర్లు ఉండి ఉంటే వారు ఎస్, నాది ఈ రోహిణి నక్షత్రం అనుకుంటూ ఆ రోహిణి నక్షత్రం చుట్టూ కాంతి దారమే 3 ప్రదక్షిణలు చేద్దాం. ఈ త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఎస్, నా ఈ జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం అనుకుంటూ నా ఏదైనా దోషం ఉంటే పరిహారం నేను నివృత్తి చేసుకుంటున్నాను. ఈ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ అనుకుంటూ ఈ త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అనుకుంటూ కాంతి దారులమే ఉన్నాం. అలాగే మృగశిర నక్షత్ర జాతకులు ఎవరికైతే నామ పేరు ఉందో వేవో కాకి వే అక్షరంతో ఉన్నవారు కానీ, ఓ అక్షరంతో ఉన్నవారు కానీ, కా అక్షరంతో వారు కానీ, ఈ అక్షరంతో మొదలైన అక్షరం ఏదైనా పేరు ఉండి ఉంటే ఎస్, నాది ఈ మృగశిర నక్షత్రం ఎస్ అనుకుంటూ ఈ మృగశిర నక్షత్రం చుట్టూ మనం 3 ప్రదక్షిణలు చేద్దాం. త్రికరణ శుద్ధిగా నమ్ముతూ నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరికైతే నామం ఉందో కూకం జ్ఞాచ ఈ భరణి నక్షత్రములు ఆ నామ నక్షత్రం ఎవరికైతే ఉందో ఎస్, నా దోష పరిహారం చేసుకుంటున్నాను. ఏదైతే ఈ నక్షత్ర కూటమి యొక్క కలయికలో ఏదైనా దోషం వచ్చి ఉంటే ఆత్మసాక్షిగా తెలియచేసుకుంటున్నాను. నా కర్మను వదులుకుంటున్నాను, నా దోషంను వదులుకుంటున్నాను అనుకోండి. ఎస్, అద్భుతమైన నక్షత్ర కూటమి యొక్క కలయికలు మనం దోష పరిహారం కర్మ పరిహారం, దోష పరిహారం. ఎస్, ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే. ఎస్, ఎవరికి వారు ఏ జన్మ నక్షత్రం ఇచ్చా మనం 3 సార్లు ప్రదక్షిణ చేయండి, ఇంకా ఎక్కువ సార్లు చేసుకోండి. మనం ఏ నక్షత్ర రీత్యా ఉన్నవారు ఆ నక్షత్ర రీత్యా నేను చేసుకుంటున్నాను అనుకోండి. మనసులో త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. దోషం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం కాంతిదారులమే ఉన్నామో, ఈ నక్షత్ర లోకంలో మనం ప్రయాణిస్తున్నామో, అద్భుతమైన శక్తి స్వరూపులమే ఉన్నామో, అంతటి శక్తిని తీసుకొని ఉన్నాం. ఆ కలయికలో వచ్చే దోష పరిహారం చేసుకుందాం. ఎస్, ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే. అలాగే పునర్వసు నక్షత్రవాసులు, పుష్యమి నక్షత్రవాసులు, ఆశ్లేష నక్షత్రవాసులు, పునర్వసు నక్షత్రవాసులు కేకుక హాహి అక్షరంతో మొదలైన వారు
నామ నక్షత్రం కా అక్షరంతో కానీ, కో అక్షరంతో కానీ, హా అక్షరంతో కానీ, హీ అక్షరంతో కానీ మొదలైన వారు ఎస్ నా నామ నక్షత్రం ఇదా అనుకుంటూ ఎస్ ఈ పునర్వసి నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేద్దాం. ఆనందంతో, సంతోషంగా మనం చిరునవ్వుతో కాంతి తారమే ఉన్నాం. ఎస్ అలాగే పుష్యమి నక్షత్ర జాతకులు హా అక్షరంతో మొదలైన వారు, డా అక్షరంతో మొదలైన వారు కూడా పుష్యమి నక్షత్ర జాతకులం ఎస్ అనుకుంటూ నేను ఈ పుష్యమి నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేస్తున్నాను అనుకోండి. మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఎస్ అద్భుతం. ఈ నక్షత్రలోక వాసులం మనం కాంతిదారులతో కలిసి నక్షత్రలోక వాసులతో కలిసి మన అద్భుతమైన ఈ ప్రయాణం దోష పరిహారం జన్మ నక్షత్ర దోష పరిహారం అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులు డీ డూ డే డా అక్షరంతో మొదలైన వారు ఎవరైతే ఉండి ఉంటారో ఎస్ నా అక్షత్ర నా ఆశ్లేష నక్షత్రంతో పుట్టి ఉన్నాను, నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను. ఎస్ త్రికరణ శుద్ధిగా నమ్ముదాం. ఏదైతే నామ నక్షత్ర రూపం మనం ఈ సంగమం తెలియచెప్పుకుంటున్నాం, ఈ దోషం చేసుకుంటున్నాం. ఎవరికైతే తన జన్మ నక్షత్రం తెలిసి ఉందో ఆ నక్షత్ర రీత్యా ఎవరికి వారు చేసుకుందాం. ఎస్ ఈరోజు మనం నామ నక్షత్ర రీత్యా దోష పరిహారం చేసుకుంటున్నాం. తెలియని వారికి అద్భుతమైన ఈ సంకేతములు ఎస్ ధన్యవాదాలు తెలుపుకుందాం. మనం పుష్యమి నక్షత్ర జాతకులు, ఆశ్లేష నక్షత్ర జాతకులు ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే. అలాగే మకా నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్ర జాతకులు, ఉత్తర నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే మహా అక్షరంతో మొదలైందో టా అక్షరంతో T2 ఈ అక్షరంతో మొదలై ఉన్నాయో వారి పేర్లతో ఎస్ ఈ పుబ్బా నక్షత్ర జాతకులు పుబ్బా నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తూ ఎస్ నా జన్మరీత్యా నా నామరీత్యా వచ్చిన ఈ నక్షత్ర కూటం చుట్టూ నేను తిరుగుతున్నాను అనుకోండి. నా దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. ఎస్ అలాగే మగా నక్షత్ర జాతకులు మా మేము మే మా అక్షరంతో మొదలైన వారు ఎవరైతే ఉన్నారో నా జన్మ నక్షత్రం ఎస్ ఈ మగా నక్షత్రం అనుకుంటూ ఈ మగా నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేద్దాం. కాంతిదారులమే ఉన్నాం, శక్తి స్వరూపులమే ఉన్నాం, ఈ నక్షత్ర కూటంలో ప్రయాణం చేస్తున్నాం, త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. మగా నక్షత్ర జాతకులు, ఉబ్బా నక్షత్ర జాతకులు అద్భుతమైన ఈ ప్రయాణములు అలాగే ఉత్తర నక్షత్ర జాతకులు ఎస్ టా అక్షరంతో మొదలై అలాగే పా అక్షరంతో మొదలైన వారు ఎస్ నాది ఉత్తర నక్షత్రమా అనుకుంటూ ఎస్ ఆ దోష పరిహారం చేసుకుందాం. ఈ పుబ్బా నక్షత్రం చుట్టూ మనం 3 ప్రదక్షిణలు చేద్దాం. కాంతిదారులమే ఉన్నాం. అద్భుతమైన ఈ సంగమం నక్షత్ర కూటమి యొక్క సంగమం ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే ఆ నక్షత్రం చుట్టూ ఆ దోష పరిహారం చేసుకుందాం. అలాగే హస్త నక్షత్ర వాసకులు, చిత్తా నక్షత్ర జాతకులు, స్వాతి నక్షత్ర జాతకులు ఏదైతే మనం చిత్తా నక్షత్ర జాతకులు పే అక్షరం చేత కానీ పో అక్షరం చేత కానీ
రా అక్షరం చేత గాని రీ అక్షరంతో చేత గాని మన పేరులో ఉండి ఉంటే మన పేరు మొదలుపడి ఉంటే నా ఈ జన్మ నక్షత్రం ఎస్ చిత్తా నక్షత్రం అనుకుంటూ ఎస్ దోష పరిహారం చేసుకుంటాను అనుకోండి త్రికరణ శుద్ధిగా నమ్ముతూ మనం నా ఈ దోష పరిహారం జన్మ నక్షత్ర రీత్యా నా ఈ దోష పరిహారం చేసుకుంటాను అనుకోండి 3 సార్లు ప్రదక్షిణ చుట్టూ తిరుగుతూ కాంతి దాలమే ఉన్నాం. అలాగే స్వాతి నక్షత్ర జాతకులు రు అక్షరం చేత గాని రే అక్షరంతో గాని రోతో గాని తా అక్షరంతో గాని మొదలైన వారు నా నా జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అనుకుంటూ స్వాతి నక్షత్రం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ తిరుగుదాం. నా దోష పరిహారం చేసుకుంటున్నాను జన్మ నక్షత్ర రీత్యా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను ఏదైనా ఉండి ఉంటే అనుకోండి మన దోషం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే మనం కాంతి దారిలో ఉన్నామో ఈ నక్షత్ర లోకంలో ఉన్నామో ఎస్ త్రికరణ శుద్ధిగా చేద్దాం శుద్ధి చేసుకుందాం. అలాగే విశాఖ నక్షత్ర వాసులు తీతో అక్షరం కానీ తూ అక్షరం కానీ తే అక్షరం కానీ తో అక్షరంతో కానీ మొదలైన వారు ఎస్ నాది విశాఖ నక్షత్రం అనుకుంటూ ఎస్ ఈ విశాఖ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేద్దాం. శక్తి స్వరూపులమై ఉన్నాం ఈ నక్షత్ర లోకంలో కొలిసి ఉన్నాం. ఈ అద్భుతమైన ఈ కలయికలు మన జన్మ నక్షత్ర దోష పరిహారం ఎస్ ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఎవరికి వారమే ఇంకా ఎక్కువ సార్లు అనుకోవచ్చు ప్రదక్షిణ చేయొచ్చు ఆత్మసాక్షిగా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. నా ఈ జన్మ నక్షత్రం దోషం ఉండి ఉంటే అది శుద్ధి చేసుకుంటాను దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. అలాగే అనురాధ నక్షత్ర జాతకులు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మూల నక్షత్ర జాతకులు మన జన్మ నక్షత్ర రీత్యా ఎవరికైనా తెలిసి ఉండి ఉంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం మూల నక్షత్ర జాతకులు ఎవరికి వారే 3 ప్రదక్షిణలు చేద్దాం. అలాగే నామ నక్షత్ర రీత్యా అనురాధ నక్షత్ర జాతకులు నా అక్షరంతో కానీ నీ అక్షరంతో కానీ నువ్వు అక్షరంతో కానీ నీ అక్షరంతో కానీ మొదలైన వారు ఎస్ నాది అనురాధ నక్షత్రం అనుకుంటూ ఎస్ 3 ప్రదక్షిణ చేద్దాం. కాంతి దారులమే ఉన్నాం ఈ అనురాధ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేసుకుంటూ నా దోష పరిహారం చేసుకుంటున్నాను. ఈ బ్రహ్మముహూర్త సమయం ఈ సూర్యోదయ సమయం ముందు ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఎస్ ఈ అక్షరంతో కానీ యా అక్షరంతో కానీ యు అక్షరంతో కానీ అలాగే నో అక్షరంతో కానీ మొదలైన వారు నా నామ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అనుకుంటూ ఆ జ్యేష్ఠ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేద్దాం. కాంతి దారులమే ఉన్నాం ఎస్ నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి ఎవరికి వారమే. అలాగే మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఏ ఏ అక్షరం యో అక్షరం బా అక్షరం బి అక్షరంతో మొదలైన వారు నామ నక్షత్రం ఈ మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం అనుకుంటూ ఈ మూలా నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేద్దాం. మన జన్మ నక్షత్ర వచ్చిన ఏదైనా దోషం ఉండి ఉంటే దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి కర్మ పరిహారం చేసుకుంటున్నాం. ఏదైనా దోషం ఉండి ఉంటే దోషం లేకపోయినా మనం ఈ ప్రదక్షిణ చేయవచ్చు
యెస్. చిరునవ్వుతో అలాగే మనం కాంతి దారులమే ఉన్నాం. ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మనం పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, శ్రవణ నక్షత్ర జాతకులు. యెస్. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు భూ అక్షరంతో గాని, దా అక్షరంతో గాని, బా అక్షరంతో గాని, చా అక్షరంతో గాని మొదలైన వారు, మరి డా అక్షరంతో మొదలైన వారు గాని, నా నామ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అనుకుంటూ పూర్వాషాఢ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేద్దాం. దోష పరిహారం చేసుకుంటారనుకుంటూ. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు బే అక్షరంతో గాని, యెస్, బా అక్షరంతో గాని, భూ అక్షరంతో గాని, యెస్, నా నామ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అనుకుంటూ, యెస్, దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు జూ అక్షరంతో గాని, జే అక్షరంతో గాని, జో అక్షరంతో గాని, జా అక్షరంతో గాని, అలాగే కా అక్షరంతో గాని మొదలైన వారు నా దోష పరిహారం చేసుకుంటున్నాను, కర్మ పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. ఈ శ్రవణ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తూ ఎవరికి వారమే కాంతి దారుణమే ఉన్నాం. ఈ నక్షత్ర లోకంలో విహరిస్తున్నాం. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయం. దోష పరిహారం చేసుకుంటాం. ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే. అలాగే ధనుష నక్షత్ర జాతకులు, శతభిష నక్షత్ర జాతకులు, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులు ఘ అక్షరంతో గాని, గీ గాని, గు గాని, గే గాని ఏదైతే మనం నామం ఉందో ఆ పేరులో ఆ అక్షరంతో మొదలైన వారు ఎస్ ధనిష్ట నక్షత్రం అనుకుంటూ అలాగే 3 ప్రదక్షిణ చేద్దాం. ధనిష్ట నక్షత్రం చుట్టూ దోష పరిహారం చేసుకుంటున్నాను. మనసా వాచ కర్ణ త్రికరణ శుద్ధిగా ఈ బ్రహ్మముహూర్త సమయం, ఈ సూర్యోదయ సమయంలో సూర్యోదయ సమయానికి ముందుగా ఈ నామ నక్షత్రం చేసుకుంటున్నాను. జన్మ నక్షత్ర రీత్యా ఉన్న దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. అలాగే శతభిష నక్షత్ర వాసులు షా అక్షరంతో కానీ, సి అక్షరంతో కానీ, సు అక్షరంతో కానీ ఎవరైతే వచ్చి ఉందో ఈ నా ఈ జన్మ నక్షత్ర రీత్యా నా శతభిష నక్షత్రం అనుకుంటూ ఈ శతభిష నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేద్దాం. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. నా ఈ దోష పరిహారం జరుగుతోంది. ఈ కాంతి స్వరూపమే ఉన్నాను అనుకుంటూ ఎస్ ఎస్ ఈ శతభిష నక్షత్రానికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. పురాబాధ నక్షత్ర వాసులు చాచి చో ది అక్షర జాతకులు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ పురబాధ నక్షత్ర జాతకులు పురబాధ నక్షత్రం చుట్టూ 3 ప్రదక్షిణ చేస్తూ నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. కర్మ పరిహారం జరుగుతుంది, దోష పరిహారం జరుగుతుంది. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఆత్మ సాక్షిగా చేస్తున్నాం. కాంతి దారులమే చేస్తున్నాం. ఈ నక్షత్ర వాసుల సమక్షంలో వారితో కలయికతో మనం చేస్తున్న ఈ దోష పరిహారం. అలాగే ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులు అలాగే రేవతి నక్షత్ర జాతకులు ఎవరికి వారమే మన నామ నక్షత్రం దు అక్షరం కానీ, జూ అక్షరం కానీ, ధా అక్షరంతో కానీ మొదలైన వారు నాది ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకుంటూ నా నామ నక్షత్రం ఉత్తరాభాద్ర అనుకుంటూ ఎస్
3 ప్రదక్షిణ చేద్దాం ఉత్తర భాద్ర నక్షత్రం చుట్టూ. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం మనం. ఈ అద్భుతమైన కాంతిదారులమే ఉన్నాం. ఈ అద్భుతమైన లోకంలో, నక్షత్ర లోకంలో నా ఈ శుద్ధి చేసుకుంటున్నానో, జన్మ నక్షత్ర రీత్యా వచ్చిన ఏదైతే ఉందో, ఆ దోష పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. త్రికరణ శుద్ధిగా నమ్ముతూ యెస్. అలాగే రేవతి నక్షత్ర జాతకులు ఛ అక్షరంతో గాని, చి అక్షరంతో గాని, రి అక్షరంతో గాని, దో అక్షరంతో గాని ఎవరికైతే ఉందో నామం ఉందో యెస్. ఆ నామ నక్షత్ర రీత్యా రేవతి నక్షత్రం అనుకుంటూ అలాగే ఎవరికైతే జన్మ నక్షత్రం రేవతి అని తెలిసి ఉందో ఎవరికి వారే నా నామ నక్షత్రం, నా జన్మ నక్షత్రం రేవతి అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేద్దాం ఈ రేవతి నక్షత్రం చుట్టూ. యెస్. దివ్య స్వరూపులమే ఉన్నాం. కాంతిదారులమే ఉన్నాం. నా ఈ దోష పరిహారం ఏదైతే నా జన్మ నక్షత్రం ఇచ్చే ఏదైనా దోషం ఉండి ఉంటే, లేదా ఈ నక్షత్ర కూటమి యొక్క కలయికలో ఏదైనా దోషం ఏర్పడి ఉండి ఉంటే, ఆ దోష పరిహారం చేసుకుంటున్నాననుకోండి. ప్రతి ఒక్కరం ఎవరికి వారమే యెస్. నా ఈ దోష పరిహారం, కర్మ పరిహారం త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. కాంతిదారులమే ఉన్నాం. ప్రతి ఒక్కరం అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులు, కృతికా నక్షత్ర జాతకులు, రోహిణి నక్షత్ర జాతకులు, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభద్ర, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వాషాఢ, అలాగే ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర జాతకులు ఎవరికి వారమే జన్మ నక్షత్ర రీత్యా మనకి ఈ కర్మ భూమిపై ఏదైతే ఉన్నాయో, అలాగే నక్షత్ర కూటమి యొక్క కలయికలు ఈ 27 నక్షత్రములు అద్భుతమైన సంగమం. ఈ మనందరం కూడా ఈ బ్రహ్మముహూర్త సమయం, అంతేనా ఈ సూర్యోదయ సమయంలో మన మహాశక్తి స్వరూపులమై, కాంతిదారులమై ఆ దోష పరిహారం చేసుకున్నాం అనుకోండి. కర్మ పరిహారం ఎవరికి వారమే మనం ఏదైతే దోషం ఉండాదో అని అనుకుంటున్నామో, లేదా దోషం ఉండబోతుందో, ఆ కలయికలో ఏదైనా వచ్చి ఉండి ఉంటే, నా ఈ దోష పరిహారం చేసుకుంటున్నాను, కర్మ పరిహారం చేసుకుంటున్నాను అనుకోండి. త్రికరణ శుద్ధిగా నమ్ముతాం. కాంతిదారులమే ఉన్నాం. ఈ అద్భుతమైన ఈ ఆత్మ స్వరూపంతో దివ్యాత్మ స్వరూపులై మనం నక్షత్ర కూటమి యొక్క కలయికతో, అలాగే ఈ నక్షత్ర లోక వాసులతో మనం అనుసంధానమై, అలాగే అద్భుతమైన ఆనంద స్థితిలో నా ఈ దోష పరిహారం చేసుకున్నాను అని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ జన్మ నక్షత్రరీత్యా ఉన్న ఈ నక్షత్రంకి ధన్యవాదాలు తెలుపుకుందాం. త్రికరణ శుద్ధిగా చెప్పుకుందాం. మనస, వాచ, కర్ణ యెస్. నా ఈ దోష పరిహారం చేసుకున్నాను. యెస్. నా ఈ దోష పరిహారం చేసుకున్నాననుకోండి. యెస్. ఏదైనా మనకి ఈ నక్షత్ర కూటమిలో, ఈ నక్షత్ర వాసులు మనం కూడా కాంతిదారులమే ఉన్నాం. యెస్. సప్తఋషి మండలి యొక్క కలయికలు. సప్తఋషి మండలికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. యెస్. మనందరినీ చైతన్యపరుస్తూ ప్రతిరోజు మనకు అనునిత్యం దిక్సూచిగా ఉంటూ ఏ ఏ నక్షత్ర కూటమి ఏ ఏ ప్రభావం ఉంటుందో మనకు తెలియచెప్తూ యెస్. మనల్ని చైతన్యపరుస్తున్న ఆ సప్తఋషి మండలికి ధన్యవాదాలు తెలుపుకుందాం. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం మనం. కాంతిదారులమే ఉన్నాం. మన ఈ దేహం ఆత్మస్వరూపంతో అనుసంధానమై ఉంది. యెస్. మనం అద్భుతమైన ఈ కలయికలు యెస్. ఏదైతే మనం కాంతిదారులమే ఉన్నామో ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ నక్షత్ర లోకవాసులకు, అలాగే మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తున్న దేవీ దేవతలు, అలాగే కాంతి స్వరూపులు,
యెస్. అలాగే యెస్. ఏంజెల్స్‌కి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ దోష పరిహారం చేసుకున్నాను. జన్మ నక్షత్రరీత్యా వచ్చిన ఈ దోషం ఏదైనా ఉండి ఉంటే, ఆ దోష పరిహారం చేసుకున్నాననుకోండి. అద్భుతమైన ఈ కలయికలు జన్మ నక్షత్రరీత్యా వచ్చిన దోష పరిహారం. యెస్. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం మనం. ఈ దోష పరిహారం జరిగింది. కర్మ పరిహారం జరిగింది అనుకోండి. అద్భుతమైన ఈ కలయికలు జన్మ నక్షత్ర రీత్యా. యెస్. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. ఈ దోష పరిహారం జరిగింది. కర్మ పరిహారం జరిగింది. యెస్. ధన్యవాదాలు తెలుపుకుందాం ఎవరికి వారమే. హ్మ్. ఈ విశ్వానికి, ప్రకృతికి మనం ఇంతటి అద్భుతమైన భాగ్యాన్ని కల్పించిన ఈ విశ్వానికి, ప్రకృతికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. శతకోటి వందనం తెలియచెప్పుకుందాం. యెస్. ఓకే. ఓకే మాస్టర్స్. మరి ఆ నక్షత్ర లోకాల నుండి మనం ఈ కర్మ భూమిపై ఏదైతే ఉన్నామో మనం ఈ స్థితి నుండి నెమ్మదిగా నార్మల్ స్థితికొద్దాం.
సహజ స్థితిలోకి వస్తున్నాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ఓకే మాస్టర్స్. ఓకే అండి. చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం అండి. రెండు చేతులు చూసుకుంటూ నెమ్మదిగా కలుపుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. వాటర్ తీసుకోండి అందరూ ఎవరికి వారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.